హాయ్! హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. 'కార్తీ, అరవింద్ స్వామి'ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరు క్లాస్‌గాను కనిపించగలరు, మాస్‌గాను మెప్పించగలరు. ఇలాంటి నటులతో 'ప్రేమ్ కుమార్' వంటి ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ఎలాంటి ఎమోషన్స్‌ని పండించి ఉంటాడా అని అంతా అనుకునేలా 'సత్యం సుందరం' సినిమా మీద మంచి పాజిటివ్ వైబ్ అయితే ఏర్పడింది. 96 మ్యాజిక్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయితుందా లేదా? 'సత్యం సుందరం' ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుందనేది పూర్తి రివ్యూలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ రివ్యూ చాలా మందికి రీచ్ అయితుంది. సో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, సత్యం అలియాస్ అరవింద్ స్వామి నాన్న రామలింగం అలియాస్ జయప్రకాష్‌కు తోబుట్టువులు చేసిన అన్యాయంతో చేతులు ఏం మిగలకుండా పోతుంది. చివరకు ఉన్న ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఇంటితో సత్యం మనసు పెనవేసుకుని ఉంటుంది. అతి కష్టంగానే సత్యం ఆ ఇంటిని, ఊరిని విడిచి వెళ్తాడు. తనకిష్టమైన చిన్నాన్న కూతురు బోనకి కూడా దూరంగా వెళ్తాడు. ఊరు వదిలి వెళ్లే క్రమంలో ఇష్టమైన సైకిల్‌ని కూడా అక్కడే విడిచి వెళ్తాడు. 22 ఏళ్లు పుట్టిన ఊరికి, బంధువులకి సత్యం ఫ్యామిలీ దూరంగానే ఉంటుంది. తన చెల్లి బోన పెళ్లి కారణంగా సొంతూరుకి రావాల్సి వస్తుంది. ఆ పెళ్లిలో బావ అంటూ సుందరం అలియాస్ కార్తీ సత్యాన్ని తగులుకుంటాడు. కానీ సత్యానికి మాత్రం అతను ఎవరో తెలియదు. చిన్ననాటి రోజులు కూడా గుర్తుకు రావు. కనీసం అతని పేరు కూడా సత్యంకి తెలియదు. పేరు తెలియకుండా సత్యం అతనితో ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో సత్యం తెలుసుకున్నదేంటి? తనను తాను ఏ విధంగా ఆవిష్కరించుకున్నాడు? కనీసం అతని పేరు అయిన సత్యం తెలుసుకున్నాడా? అతనితో సత్యంకున్న బంధం ఏంటి? గతంలో వదిలేసి వెళ్ళిన సైకిల్ కథ ఏంటి? చివరికి ఏం జరిగిందన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఫ్రెండ్స్. సత్యం, సుందరం ప్రయాణమే ఈ కథ. ఇలాంటి ఓ సెన్సిబుల్ కథను రాయడం చాలా కష్టం. పాయింట్ పరంగా చూస్తుంటే ఇది చిన్న కథలానే అనిపిస్తుంది. కానీ ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథను, సీన్‌లు కొన్నిసార్లు కంటతడి పెట్టేలా చేస్తాయి. ఇంకొన్నిసార్లు సత్యం పాత్ర ఫీల్ అయినట్టే నసగా అనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కు కొన్ని సీన్‌లు ఎక్కకపోవచ్చు. అది అక్కడి వాళ్ళకి కామెడీ కావచ్చు. అది వర్కౌట్ కావచ్చు. కానీ మన తెలుగు ప్రేక్షకులకు అంత నీరసంగా, నిదానంగా సాగే కథనం అంటే కాస్త కష్టమే అని చెప్పొచ్చు. అసలే మన ఆడియన్స్ ఇప్పుడు 'కేజీఎఫ్', 'సలార్', 'దేవర', 'పుష్ప' లాంటి హై యాక్షన్, మాస్ మూవీల ట్రాన్స్‌లో ఉన్నారు. ఇలాంటి టైంలోనూ కొన్ని సెన్సిబుల్, ఎమోషనల్ స్టోరీలను ఆదరించారు. తమిళంలో వచ్చిన 96 సినిమాను మన ఆడియన్స్ మెచ్చుకున్నారు. కానీ అదే మూవీని 'జాను' అంటూ రీమేక్ చేస్తే పెదవి విరిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సమస్య రావచ్చు. ఈ మూవీ తమిళ ఆడియన్స్‌కి ఎక్కొచ్చు కానీ తెలుగు ఆడియన్స్‌కి ఎక్కడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. 'సత్యం సుందరంలో' చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. భువనకు అన్నయ్య అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, సత్యంకు తన చెల్లి అంటే ఇష్టం ఉన్నప్పుడు అన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు కలవరు? సత్య అంటే అంత ప్రేమ ఉన్న సుందరం ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయడా? వాళ్ళేమి ఇతర దేశాల్లో లేరు కదా! అనే లాజిక్స్ కూడా మధ్యలో తట్టొచ్చు. కానీ అలాంటి లాజిక్స్ వస్తే తప్పు మన ఆడియన్స్‌ది అయితే కాదు. ఇక పెళ్లిలో కామెడీ సీన్ అన్నట్టుగా సుందరం పెళ్లిలో ఏదో జరిగినట్టు, ఏదో కామెడీ సీన్ ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. కానీ తర్వాత దాని ఊసే ఉండదు. ఇలా చాలా సీన్‌లు మనకెక్కవు. రిసెప్షన్ స్టేజ్ మీద అన్నా చెల్లి ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. చూసే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో సత్యం, సుందరం మధ్య వచ్చే చాలా సీన్‌లు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. చూసే ఆడియన్స్ కార్తీక్ పేరు సుందరం అని తెలుస్తుంది. కానీ సత్యం పాత్ర ఆ పేరును కనుక్కునేందుకు పడే తాపత్రయం, కనుక్కోలేకపోతున్నానని పడే బాధ, కనుక్కున్నాక సంతోషపడే సీన్‌లు ఇలా చాలా వరకు కనెక్ట్ అవుతాయి. ఇంతవరకు సీన్‌ల గురించి చెప్పుకున్నాం కానీ ఈ చిత్రానికి సత్యం, సుందరం క్యారెక్టర్‌లను ప్రేమ్ కుమార్ రాసుకున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. సత్యం మనుషుల్ని దూరం పెట్టి ఏకాంతంగా బతుకుతుంటాడు. కానీ సుందరం మాత్రం రేలంగి మామయ్యలా మనుషులు మంచోళ్ళు, మనుషులంటేనే మంచోళ్ళు అన్నట్టుగా జాలిగా బతికేస్తుంటాడు. అందరినీ మనస్ఫూర్తిగా పలకరిస్తూ, అందరికీ ప్రేమ నవ్వులు పంచుతూ ఉంటాడు. ఈ 2 పాత్రలను రాసుకున్న తీరు, సుందరం పాత్రకు సత్యం క్యారెక్టర్‌తో ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది. మనిషి అంటే అలా బతకాలా, మనుషులంతా అలా బతకాలా అంటూ సుందరం పాత్ర గురించి సత్యం చెప్పే సీన్ బాగుంటుంది. అలాంటి డైలాగ్స్ ఎన్నో కూడా మనసును హత్తుకునేలా ఉంటాయి. డబ్బులు ముఖ్యం కాదు. ప్రేమ, బంధువులు, బంధుత్వం, మంచి బంధాలు ఉండటమే ముఖ్యం అన్నట్టుగా ప్రేమ్ కుమార్ మంచి సందేశాన్ని ఇచ్చేలా కథను రాసుకున్నారు. అందరూ సుందరం లాంటి మంచివారే ఉండాలనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కానీ సుందరం లాంటి స్వచ్ఛమైన ప్రేమను పంచే క్యారెక్టర్‌లు కనిపించడం చాలా అరుదని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాలో కార్తీ పాత్రను చూస్తే మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్‌లా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్‌ను కార్తీ అవలీలగా పోషించేశాడు. కార్తీ అమాయకపు నటన నవ్విస్తుంది. కొన్నిసార్లు ఏడిపిస్తుంది కూడా. అరవింద్ స్వామి చాలా మెచ్యూర్డ్‌గా, సెటిల్డ్‌గా తన పాత్రను పోషించాడు. ఈ చిత్రానికి అరవింద్ స్వామి, కార్తీలే ప్రధాన బలం. ఇలాంటి ఓ కథను అంత నెమ్మదిగా సాగే కథనంతో 3 గంటల సేపు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే నటులకు అంత ఈజీ కాదు. కానీ కార్తీ, అరవింద్ స్వామి చాలా వరకు ఆడియన్స్‌ను తమ నటనతో కట్టిపడేస్తారు. రాజ్ కిరణ్, జయప్రకాష్, శ్రీదివ్య, దేవదర్శిని పాత్రలు ఓకే అనిపిస్తాయి. సాంకేతికంగా ఈ చిత్రం మళ్ళీ మెస్మరైజ్ చేస్తుంది. గోవింద్ వసంత్ పాటలు అంతగా గుర్తుండకపోయినా ఆర్ఆర్ మాత్రం ఎమోషనల్‌గా టచ్ అవుతుంది.
కెమెరా వర్క్ చాలా సహజంగా కనిపిస్తుంది. ఎంతో ప్లెజెంట్‌గా, హాయిగా అనిపించేలా ఉంటుంది. సూర్య జ్యోతికలు నిర్మాతలుగా మరోసారి తమ అభిరుచిని చాటుకున్నారు. ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా సక్సెస్ అవుతాయో లేదో చెప్పలేం కానీ, ఎలాంటి సక్సెస్ అవుతాయనేది కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఇక మొత్తంగా చూసినట్టయితే 'సత్యం సుందరం' అనే సినిమా మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక హత్తుకునే ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. కార్తీ, అరవింద్ స్వామిల ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌లు, దర్శకుడు రాసుకున్న కథనం, అందులోని కదిలించే భావోద్వేగాలు సినిమాలో బాగా వర్కౌట్ అవుతాయి. ఎలాంటి హంగామా లేకుండా హృదయానికి తేలికపరిచే సినిమా చూడాలనుకునే వారికి 'సత్యం సుందరం' ఈ వారంలో మంచి చాయిస్‌గా నిలుస్తుంది. అలాగే కుటుంబంతో సహా ఈ చిత్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా థియేటర్స్‌లో వీక్షించవచ్చు. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకొని నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.